ఈ పెట్ స్కాన్, దీన్ని పెట్ స్కాన్ అంటాం మేము. దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటాము. ఈ పెట్ స్కాన్ అంటే ఏంటంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. ఈ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ వలన ఈ క్యాన్సర్ని మనం నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్, అంటే మేము ఇస్తున్న ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది ఒక క్యాన్సర్ పేషెంట్లో అనే ఒక క్లారిటీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ పెట్ స్కాన్ ముఖ్యంగా ఇప్పుడు చాలా ఇది లేటెస్ట్ టెక్నాలజీ కింద వస్తుందన్నమాట. ఈ పెట్ స్కాన్లో మేము ఏం చేస్తామంటే ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ వాడతాము. ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఏంటంటే చాలా షార్ట్ యాక్టింగ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ అనమాట. ఈ షార్ట్ యాక్టింగ్ రేడియో యాక్టివ్ మెటీరియల్లో ఇదేం చేస్తుందంటే దీని ఒక ఇంజెక్షన్ రూపంలో మేము పేషెంట్లో ఇస్తాం అనమాట. ఇచ్చినప్పుడు దీన్ని మేము ట్రేసర్ అంటాము. ట్రేసర్ జనరల్గా మేము వాడేది FDG అనే ట్రేసర్ వాడతాము, అంటే ఫ్లూరోడియోసిల్ గ్లూకోజ్ అని వాడతాము. ఇదేంటంటే ముఖ్యంగా క్యాన్సర్ కణాలుకి షుగర్ అంటే గ్లూకోజ్ దానికి ఎక్కువ అవసరం ఉంటుంది. మిగిలిన కణాలతో కంపేర్ చేస్తే ఈ షుగర్ ఎక్కువ అవసరం, గ్లూకోజ్ ఎక్కువ అవసరం ఉంటుంది క్యాన్సర్ కణాలకి. అందుకని ఏంటంటే ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడ దీని అప్టేక్ ఎక్కువ ఉంటుంది అనమాట. FDG అనే దాని యొక్క అప్టేక్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్లూరోడియాక్సీ గ్లూకోజ్ ఎప్పుడైతే అది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందో అక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క హాట్ స్పాట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. బ్రైట్ హాట్ స్పాట్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల మాకు ఈ క్యాన్సర్ అనేది ఎక్కడుందో మేము నిర్ధారణ చేసుకోవడానికి మాకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆంకాలజీ ఏరియాలో ఈ పెట్ స్కాన్ చాలా రివల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చింది. అంటే క్యాన్సర్ని మనం నిర్ధారణ చేసుకోవటమే కాకుండా క్యాన్సర్ కణాలు ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, మనం ఇస్తున్న ట్రీట్మెంట్ ఏ విధంగా వెళుతోంది, అంటే ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్కి అది ఉపయోగపడుతుంది. తర్వాత రికరెన్స్ ఆఫ్ క్యాన్సర్, కొంతమందిలో ఏంటంటే క్యాన్సర్ మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది. ఆ తిరగబెట్టిన క్యాన్సర్ వాళ్ళకి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అంటే వచ్చిన క్యాన్సరే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి కొన్ని ఏరియాస్లో. సో రికరెన్స్ ఆఫ్ క్యాన్సర్ కూడా మనం తెలుసుకోవటానికి ఈ పెట్ స్కాన్ ఎంతో మనకి దోహదపడుతూ ఉంటుంది. సో ఈ పెట్ స్కాన్ ఒక ట్యూమర్ కానీ ఒక క్యాన్సర్ని కానీ ఏదైనా ఇవాల్యుయేట్ చేయడానికి ఉపయోగపడటమే కాకుండా అది ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడుంది, మనం ఇస్తున్న ట్రీట్మెంట్ ఎలా ఉంది, దాని యొక్క ఇవాల్యుయేషన్ ఏంటి, తర్వాత అది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, తర్వాత మళ్ళీ ఎక్కడైనా ఇంకొక ఏరియాలో వచ్చిందా లేదా, వీటన్నిటి కూడా మనకి ఈ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, అదే మీరు చెప్పినట్టు పెట్ స్కాన్ మనకి ఎంతో దోహదపడుతుంది.